హాయ్ అండి. అందరూ బాగున్నారా? మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఒక ఎగ్‌ని తీసుకొని ఇలా దాన్ని బీట్ చేసి అలా తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక బ్రెడ్‌ని తీసి మిడిల్‌లో మధ్యలో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్‌ని కూడా వేసుకుంటే సాల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా పడుతుంది ఎగ్‌కు. అదేవిధంగా కొద్దిగా మసాలాను కూడా వేసి మనం ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! ఆ ఎగ్ యొక్క మిశ్రమాన్ని ఆ బ్రెడ్ పైన వేసి మళ్ళీ అదే విధంగా కొద్దిగా సాల్ట్‌ను, అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడర్‌ను, ఈ ధనియా పౌడర్‌ని వేయడం వలన చాలా టేస్ట్ వస్తుందండి. అదేవిధంగా రుచికి తగినంత కొద్దిగా కారం పొడిని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రింకిల్ చేసి ఒక 2 మినిట్స్ వరకు అది కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి దాన్ని మెల్లగా రిటర్న్ తిప్పుకోవాలండి. ఎందుకంటే మన కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పైన ఎగ్ అనేది మనకు బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనము ఒక 2 మినిట్స్ బాగా కుక్ అయ్యేలా చూసుకున్న తర్వాత దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఎగ్ యొక్క మిక్చర్ సైడ్కి వెళ్ళకుండా ఉండాలంటే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి బ్రెడ్ను, ఆ ముక్కను కూడా దీనిపైన పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత దానిని నేను వీడియోలో చూపించిన విధంగా టర్న్ చేసుకోవాలి. మనం ఆ పైన అది పెట్టకపోతే మనది ఎగ్ మిక్చర్ అనేది సైడ్కి వెళ్ళిపోతుందండి. అందుకే పైన పెట్టి చూసారండి కింద ఎంత పర్ఫెక్ట్గా కాలింది, ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో అసలు చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇలా చేయండి, పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఇలా తిప్పిన తర్వాత దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇలా చేసి పిల్లలకి బాక్స్లోకి కానీ, మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, స్నాక్లా కానీ మనం ఇలా తింటే అసలుకి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఎంతో ఎమ్మీ టేస్టీ అయిన పర్ఫెక్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదండి. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. ఇలా కుక్ అయిన బ్రెడ్ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చూడగానే నోరూరిపోతుంది కదండి. మీరు కూడా ఈ బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఒక్కోసారి నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇలా తిని మీ గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టండి, చాలా 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 ఇష్టంగా తింటారు. దీంట్లో పిల్లలు కూడా ఇట్లా ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా నాకైతే బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఇష్టం అండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.